అబద్ధాలని ఎందుకు ఇంత బాహాటంగా పనిగట్టుకొని చెప్తున్నారు వాళ్ళు? మరి వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళకి తెలియాలంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మనం మాట్లాడినప్పుడు గోల్వాల్కర్ గురించి మీరు పని చేశారంటే దానికి వాళ్ళు జవాబిస్తూ ఆ చాగంటి గారి దగ్గర ఈ అభినయం అన్నది, వారు మంచి పండితులు, అభినయశీలు కూడా. ఆ రంగంలో కూడా బాగా రాణిస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే పరమాచార్య విషయం చూసాం, ఆయనకి ఏం తెలియనట్టు ఉలిక్కిపడి ఆశ్చర్యపోవడం అనేది ఉంటుంది కదా. అబ్బబ్బ అన్నాం, అబ్బబ్బ ఘనపాటి కాదండి పార్టీ అన్నాం. ఈ రకమైన విన్యాసాలన్నీ బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది, అందంగానే ఉన్నాయి, వాటిని మనం ప్రశంసిద్దాం. కానీ నేను అన్నదంటే ఆయన ఈ ఎవరి పేరు చెప్పారండి, ఆయనతో నాకు సంబంధం లేదంటే చెప్పాడు గోల్వాల్కర్ గురించి. మహానుభావ, ధన్యవాదాలు, మీకు సంబంధం లేదు మంచిదే. కానీ వీరిని పక్కన పెట్టాడు. గణపతి వారి విషయం చూద్దాం. ఈయన గణపతి వారు ఏమన్నారు ఒకసారి మీరు తీయాలండి, చాలా ఇంపార్టెంట్. ఈయన చెప్పేది నిజాలా? 23.59 ఈయన కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం. ఇందాక నేను చెప్పినట్లుగా కాంగ్రెస్ కళ్ళద్దాలు పెట్టుకుని ఈయనకు కళ్ళు కనిపించటం. మొత్తం ఈయన ఇంటర్వ్యూలన్నీ కూడా చూస్తే ఈయన ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకము, అదే విధంగా మాంసం గొడవ. గతంలో ఈయన పుస్తకం కాంగ్రెస్ కళ్ళద్దాలు ఎంత అండి అవి చెప్తాను అంటే ఇవాళ ఉంది, ఒకసారి చూడండి. దీన్ని కాంగ్రెస్ ఎలా ఉందా? 11.51 బాక్సులో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది వాటి వల్ల? ఈయన పైగా అంటాడు, నన్ను ఉద్దేశించి ఈయన ఆర్ఎస్ఎస్ స్కూల్ కి చెందినటువంటి వాళ్ళ ఉన్నాడండి అని అనిపిస్తోంది అని ఆయన అన్నారు. నాకు కూడా అనిపిస్తోంది ఈయన కాంగ్రెస్ స్కూల్ వాడేమో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్కూలు లో చదివినటువంటి గాంధేయవాది అని ఎవరో చెప్పగా నేను విన్నాను. అంటే మన 23.04 ఒకసారి పెట్టండి. నిజంగా హిందూ ధర్మానికి ఉపకారం చేద్దాము అంటే హిందూ ధర్మానికి పనికొచ్చే మాటలు చెప్పండి, వేదంలో లేనటువంటివి ఉన్నాయి అని చెప్పేసి వక్రీకరించి చెప్పి ఇతర మతాల వాళ్లకో ఒక పార్టీకో ప్రయోజనం చేకూర్చే విధంగా దయచేసి వేదాలను ఉపయోగించుకుని ఆ పని. మొట్టమొదట కళ్ళద్దాలు కాంగ్రెస్ అంటే కొత్త కాంగ్రెస్ వాళ్ళు కళ్ళద్దాలు తయారు చేస్తాను తెలియదు మనకి. మొట్టమొదటి ఘనపాటి వారికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాట్స్, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నా ఆరోపణలు తీసుకున్నారు, ఎక్కడ ఆయన ఖండించలేదు తన ఆర్ఎస్ఎస్ కాదు. అందుచేత ఇక్కడ నుంచి మాట్లాడినప్పుడు వారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని శుభ్రంగా మాట్లాడుకోవడానికి నాకు స్వేచ్ఛ వచ్చింది. నేనేమన్నానంటే ఆర్ఎస్ఎస్ వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పాను. ఆర్ఎస్ఎస్ స్కూల్ అన్న వారే చెప్తున్నారు. తర్వాత ఆయన నా మీద చేసిన ఆరోపణ ఏది, కాంగ్రెస్ కళ్ళద్దారు. గణపాటి గారు మీకు మరీ చెప్తానండి, విజయ విహారం పేరు ఇప్పుడు కూడా వెబ్సైట్ ఉంది, పాత మ్యాగజైన్స్ అని దాంట్లో దొరుకుతాయి. మీరు దాన్ని ఓపెన్ చేసి చూడండి. దాని కవర్ పేజీలు ముట్టుకుంటూ నిప్పుల్లో ఉంటాయి. అది 2000 నుంచి 2005 దగ్గర నడిచింది. దాంట్లో ఏమేమి కవర్స్ మేము కాంగ్రెస్ మీద చేసామో, ఏమేమి తెలుగుదేశం మీద చేసామో స్పష్టంగా ఉంటుంది. ఒక ముద్రితమైన విషయం చెప్తాను మీకు. బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిగినాయి, మీకు తెలుసు కదా, విద్యుత్ ఉద్యమం సందర్భం. ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు చంద్రబాబు మీద అందరూ రాశారు. మేము కవర్ స్టోరీ ఇమ్మీడియట్ తెచ్చాం. దాని హెడ్డింగ్ అంటే చంద్రబాబు గన్నుపోటు, వైఎస్ వెన్నుపోటు, దగా పడిన విద్యుత్ ఉద్యమం. కాంగ్రెస్ వాళ్ళకి ఎంత కష్టం అనిపించిందంటే ఈ టైంలో చంద్రబాబు కాల్పులు జరిపి మా మీద అరెస్టులు చేసి లేదా మా మీద ఎంత తీవ్రంగా విరుచుకుపడుతున్నప్పుడు మమ్మల్ని మీరు వెన్నుపోటు ఎందుకంటారు? వైఎస్ వెన్నుపోటు హెడ్డింగ్ అది. చంద్రబాబు గన్నుపోటు, వైఎస్ వెన్నుపోటు, దగా పడిన విద్యుత్ ఉద్యమం. నేను చేసిన ఆరోపణ ఏంటంటే మీరు నిరాహార దీక్ష ఎందుకు నిర్మించారు అడిగి, వాళ్ళు నిరాహార దీక్ష కూర్చుని ఇది అవగానే పక్కన లేచిపోయారు. ఎందుకు లేచిపోయారు? అసలు ఏంటి మీకు? అప్పుడు ఆయన కేసులు కూడా విత్డ్రా చేసుకున్నారు వైఎస్ గారు, చంద్రబాబు. అంటే ప్రజలు నమ్మి ఇక్కడికి వచ్చి ప్రాణాలు బలిచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఇంకొక రోజు కూర్చుంటే ఎమ్మెల్యే అంతా కూర్చున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇంకొక రోజు 2001 ఉంటాయి, వేరే ఉండేది చరిత్ర. 2000 వేరే ఉండేది. మీరు ఇక్కడ ఎందుకు చేయకపోయారు? నాకు తెలిసి ఒక్క విజయ విహారం తప్పితే ఇంకొక పత్రిక ఆ రోజు కాంగ్రెస్ మీద కామెంట్ చేయలేదు. అంటే నేను చేసిన క్రూషియల్ టైమ్స్ లో చేసిన కామెంట్స్ చెప్తున్నాను. అదే కాకుండా కాంగ్రెస్ మీద మేము చాలా గొప్ప గొప్ప స్కామ్స్ బయటకు తెచ్చాం. జూబ్లీ హిల్స్ హౌసింగ్ స్కామ్ అనే దాంట్లో అంతా కాంగ్రెస్ లీడర్షిప్ ఉంటాం. దాన్ని మొత్తం ఎవిడెన్స్ తో సావేసి కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా నేను మార్క్సిస్ట్ పార్టీ కూడా విమర్శలు రాశాను. కమ్యూనిస్ట్ పార్టీ ఒకసారి లెటర్ హెడ్ మీద లెటర్ పంపించి ఆ లెటర్ ప్రింట్ చేసుకుని నేను జవాబు ఇచ్చాను. అదంతా కూడా మీరు మామూలుగా దొరికితే మీరు బ్రౌజ్ చేస్తే దొరికిపోతుంది. విజయ విహారం వెబ్సైట్
మేము హ్యూమర్ బ్లాస్ట్ అని హ్యూమర్ స్ప్రెడ్ అని మా దగ్గర కార్టూన్స్ ఉంటాయి, పొలిటికల్ కార్టూన్స్. ఎన్ని కార్టూన్స్ ఉంటాయి, ఒకసారి అయితే దాడి జరుగుతుంది మనకి, ఒకసారి అలకొండ బొమ్మేసి దాని కాంగ్రెస్ కండువ ఏదో సందర్భం దానికి చాలా గొడవలు బెదిరింపులు లేకపోతే ఎదుర్కొనేవాళ్ళం. అందుచేత నేను కాంగ్రెస్ కాదు అని నిరూపించుకోవడం నా వల్ల నేను కాదు అని చెప్తున్నాను. ఈ కళ్ళజోడు నాది, ఇది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వను, మీకు కూడా ఇవ్వను. మీరు ఆర్ఎస్ఎస్ కాదని అన్నా పేరే పాపం. నిజాయితీ ఉంటే ఎప్పుడు కాంగ్రెస్ పేరు నాయకులు తీయకట్టు. నేను కాంగ్రెస్ చరిత్ర చెప్తాను, కాంగ్రెస్ మీరు ఎక్కడ వ్యతిరేకించని చెప్తాను. కమ్యూనిస్టులు కూడా నా అన్నకు నేను చేయలేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఈవెన్ ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా మెచ్చుకోవాల్సిన మెచ్చుకుంటాను. ఇంకో విషయం చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ శత్రువులు అన్నాను, నేను రాశాను ఆ విషయం, నేను వీడియోలు చేశాను, ఆయనకు కావాలంటే పెడతాను. మా జయభారత్ మూవ్మెంట్ ఛానల్లో పెడితే నేను ఆర్ఎస్ఎస్ శత్రువులు కాదు, ఆర్ఎస్ఎస్ నేను వ్యతిరేకించట్లేదు, ద్వేషించలేదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాను. తేడా చాలా తేడా. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మార్చుకుంటే ఆర్ఎస్ఎస్ తో అడగలేదండి. ఆర్ఎస్ఎస్ యొక్క మతోన్మాద సిద్ధాంతాన్ని వాళ్ళ తల్లో ఉన్న విషయాన్ని వ్యతిరేకిస్తాను. ఆర్ఎస్ఎస్ తో సంస్థానం తగదాలి, మీ సిద్ధాంతంతో తగదాలి. మీ సిద్ధాంతంలో మతోన్మాదం, మీ పాటలో హిందూ రాష్ట్రం, నువ్వు రోజు హిందూ రాష్ట్రం బదిలీ చేస్తున్నావు, అది డీజే అందరూ సమానం చెప్పి ఆర్ఎస్ఎస్ తో మాకేంత కదా. ఒక సంస్థను లక్ష్యంగా పెట్టుకో, భావజాలను లక్ష్యంగా పెట్టుకుంటాం. ఆ భావజాలం అనేది ఎక్కడున్న మతోన్మాదాలు ఎవరు మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తాం, కానీ ఆర్ఎస్ఎస్ మీద కోపంతో కాదు, భావజాలం మీద కోపం. ఏ సంస్థ మీద కానీ ఏ వ్యక్తి మీద నా కోపం, ఏ సంస్థ మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ అనుకోవట్లేదు. సర్టన్ ఐడియాలజీ మీద వ్యతిరేకం, సర్టన్ ఐడియాలజీ మీద కొన్ని ఆదర్శాలు గొప్ప అనుకుంటున్నాను, కొన్ని తప్పుడు అభిప్రాయాలు, కొన్ని విద్వేషాలు తప్పు అనుకుంటాను. ఇది నా అభిప్రాయం. అంటే నా అభిప్రాయం నేను స్పష్టంగా చెప్పాను. ఇక్కడ నుంచి వీడియో చేసే ముందు మీకు నిజాయితీ ఉంటే ఈ కాంగ్రెస్ పేరు తీగ నుండి బెటర్. ఆర్ఎస్ఎస్ అటు కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ కూడా వెటకారంగా ఖాన్ రాయడం సిగ్గులు గంటలు రాయటం, ఖాన్ అనే పేరు రాయడానికి ఎంతమంది మహానుభావులు ఉన్నారు. ఖాన్ పేరు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భవన్ మాది. ఖాన్ అనేటువంటి ఎంతమంది మహనీయులు పనిచేశారు దాన్ని, అలా రాస్తారు అలాగా. అంటే ఆ ఖాన్ అనే పేరు రాయడానికి సిగ్గులు, కాంగ్రెస్ అని రాయటం, కాంగ్రెస్ అని ఎక్కిరించడం, మీకు నచ్చిన వాళ్ళంతా, మీకు కావాలనుకున్న వాళ్ళంతా. ఇప్పుడు మీరు చెప్తున్న మేము ఒకవేళ గోమాత ఉన్నది, పశువద్ద ఉన్నది అంటే ఇప్పుడు సాయణాచార్యులు వారు కాంగ్రెస్ అవ్వాలి. మరి సాయణాచార్యులు కాంగ్రెస్ పుట్టక ముందు పుట్టారు 600 ఏళ్ళ క్రితం. పాపం ఆయన తెలియదు ఈ మా బ్రాండ్ వేస్తారండి. సాయణాచార్యులు వారు, దయానంద రంగాచార్య గారు, లేకపోతే రాధాకృష్ణ వారు, లేకపోతే స్వామి వివేకానందులు, ఇప్పుడు దాకా మనం చెప్పిన లిస్ట్ అంతా కూడా కాంగ్రెస్ అయిపోవాలా? ఇది నచ్చని వాళ్ళందరూ కాంగ్రెస్ అవుతారా? ఈ బ్రాండింగ్ పనులు పాడుకుని మీరు బేసిక్ గా ఎవరైనా ఆర్ఎస్ఎస్ మీద విమర్శ చేస్తే వెంటనే చేసే పని కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టుల మీద బ్రాండ్ వేస్తారు. ఈ బ్రాండింగ్ గుండాగిరి అని అతను రాసింది చక్కటి మాట. ఈ బ్రాండింగ్ గుండాగిరి మానుకోండి, గుండాగిరి అనేది శోభించదు మీకు, చక్కటి బొట్టు పెట్టుకున్నారని మీరే చెప్తున్నారు. మీరు చక్కటి సత్యాన్ని, దాంట్లో విలువలు, ఆదర్శాలు, ఇప్పుడు బొట్లు అవి పక్కన పెట్టుకోండి, దాని మంచిది, చాలా సంతోషం. మీ బొట్టుకు దండం, మీకు కూడా దండం. కానీ దాని విలువలు, ఆదర్శాలు ఏంటో చూడండి. మా విద్వేషావహై తత్వన విజుగుప్సతే, ఇది మన విధానం. ఈ విధానాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే పిచ్చి మాటలు అన్ని కూడా ఇట్లాంటి మాటలు రాశారు. వీరు ఇంకొన్ని మాటలు వీరు చెప్పుకోవాలండి. ఘనపాటి వెంకటశాగంటి గారిది కూడా మనం తీద్దాం ఒకసారి. వెంకటశాగంటి గారు రమణమూర్తి నరబలి అనే దాంట్లో 6.05. సో ఇప్పుడు శ్రీ రమణమూర్తి గారి కార్యక్రమం ఏంటంటే ఆయన ఏదో సాధించాలని జీవితంలో ముందుకెళ్ళాడు, అది సాధనలో ఫెయిల్ అయ్యాడు. దాంతో ఆయన ఏదో రకంగా పాపులర్ అవ్వాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక కొత్త ఉద్యమం మొదలు పెట్టాడు. అదేంటంటే మాకు ఓటర్ లిస్టు మాకు ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నుంచి, ఎలక్షన్ కమిషన్ సింపుల్ గా చెప్పింది, ఎవరికైతే ఓటు హక్కు లేదనుకుంటున్నారో, ఎవరికైతే మేము ఇవ్వలేదనుకుంటున్నారో వాళ్ళ వివరాలు ఇవ్వండి, నిజంగానే ఇవ్వకపోతే మేము ఆయన ఇస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన పాపులర్ అవ్వాలి, ఆయన గొడవ చేసుకోవాలి. ఏంటంటే మీకు పాపులర్ కావాలి. చాలా ఈ పర్సనల్ దాడి అనేది ఒక నిమిషం ఆకు కూడా మాట్లాడుకుందాం. దీనికి కాంగ్రెస్ కనెక్షన్ లో బాత్ కింద మాట్లాడుతున్నాను, పర్సనల్ కూడా మాట్లాడకుండా. అయితే రాహుల్ గాంధీ వీళ్ళ దగ్గర ఆశ్చర్యం ఏంటంటే నచ్చని వాళ్ళు కాంగ్రెస్ అవడం కాకుండా ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఎత్తుతుంటారు. రాహుల్ గాంధీ ఏం చెప్పాడు తెలియదు, చక్కగా దాని మీద సుందర్ అన్ఫిల్టర్డ్ దాంట్లో అద్భుతమైనటువంటి వీడియో. ఎలక్షన్ కమిషన్ ఆయనకి రిప్లై చెప్పలేదు. దేశంలో చంటి పిల్లలు కూడా అర్థమైంది.
ఎన్నికల అది ఓటర్ల జాబితా ఇవ్వమని 2,50,000 ఓట్ల లెక్క చెప్తే దానికి సంబంధించి రిప్లై వదిలిపెట్టండి. మీరు ఏం చెప్తారు చూడండి, ఓటర్ల జాబితా ఇవ్వమని అడిగాడు. ఓటర్ల జాబితా ప్రతి ఎలక్షన్ ఏజెంట్కి ఇస్తారు, ఆయన తెలియదు విషయం. ఏం మాట్లాడతాడు కూడా ఏదో సబ్జెక్ట్ రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఏ ఆరోపణలు చేశాడు, అసలు ఏంటి చెప్ప అవసరం లేదు. రాహుల్ గాంధీ ఏం చెప్పినా ఇంగ్లీష్ లో తప్పే. అందుకని రాహుల్ గాంధీ అంటే ఎలక్షన్ లిస్ట్ ఓటింగ్ లిస్ట్ ఇవ్వమని అంట, వాళ్ళేమో ఇవ్వమన్నారట. ఏం మాట్లాడి పిచ్చి మాట్లాడినట్టు. అందుకని ఎలాగో ఆయన పాపులర్ అవ్వాలనుకుంటే గతంలో కూడా ఆయన వీడియోలో ఈ వీడియోలో అనుకుంటా యుద్ధ విమానాలు కూలిపోయాయి అన్నాడు, లేకపోతే ఇంకోటిదో అన్నాడు. అది తేలిపోయింది ఆ దెబ్బ అంతా కూడా. మన వాళ్ళు చెప్పేశారు, మన వాళ్ళు కూలిపోయాని కూడా ఒక ఆయన చెప్పాడు. ఈయన తెలియదు ఆ విషయం. ఈయనకి అన్ని సగం సగమే ఆయనకు కావాల్సిన సత్యాలు కనిపిస్తాయి కానీ పూర్తి సత్యాలు కనిపించే మనుషులు నాకు గర్వించట్లేదు. ఇంకొక అబ్జెక్షన్ విషయం ఏంటంటే 10.16 మీరు ఓపెన్ చేయండి ఇది వీడియో. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉందండి ఈ ట్రైట్. ఈ కామెంట్ మీరు వినండి ఒకసారి. తప్పు కదా అది. మన అలాంటప్పుడు అది ఆవు నెయ్యి బదులు పంది కొవ్వు కలవదు కదా ఆ లడ్డూల్లో అదే కదా. వాళ్ళకి ఆ నమ్మకం లేదు, డబ్బే పరమావధిగా నడుస్తాం. ఇది ఒకటోసారి కదా. ఫస్ట్ తిరుపతిలో ఆవు మాంసం ప్రోత్సాహం కూడా చాలా హేళనగా టీటీడీ వాళ్ళు పంది కొవ్వు కలిపారని చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్పాడు. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అవును, అన్ని ప్రముఖ మీడియాలో అన్ని పత్రికల్లో మీరు కోర్టులో ఉన్న విషయాన్ని మీరు అసలు ఎలా చెప్తారు బయట? భక్తుల మనోభావాలు తిరుపతి రోడ్డులో పంది కొవ్వు కలిపారు కదా, 2 వీడియోలు చెప్పారు. ఎలా చెప్తారు? అసలు సత్యం మీద గౌరవం లేదు. అంటే వీళ్ళకి నచ్చిన విషయం నచ్చినట్టు మాట్లాడాడు. తిరుపతి దేవస్థానం వాళ్ళు పుస్తకం వేసిన దాన్ని చెప్పడానికి ఫస్ట్ వీడియోలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తాడు. వాడు రాహుల్ గాంధీ అంటే అబద్ధం చెప్తాడు, తిరుపతి దేవస్థానం అంటే పంది కొవ్వు కలిపి. ఏంటిది? ఏమి అంటే ఇలాంటి వీడియోలు ఎట్ట చేస్తారు అసలు వీళ్ళు? అసలు అదేం విధానం? భక్తులు బాధపడతారండి లేదు. వేల మంది లక్షల మంది ప్రతి నెల కూడా వెళ్తున్నారు. ఎంతో మంది లడ్డూ తెచ్చుకుని ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు తెచ్చుకుంటారు. అది జరిగిందో సంబంధం లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశ చేయవచ్చు. ఈయనకేం బాధ? ఈయన గోల్వర్కర్ మనిషిని కాదని చెప్పుకున్నాడు కదా, ఆ స్ట్రీమ్ సంబంధం లేదు. నువ్వు రాహుల్ గాంధీ అనగానే అంత వెటకారం వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ కూడా మోదీ గారు తీయలేదు. సరే నాకెందుకు ఆయన రాహుల్ గాంధీ అంటే నచ్చకపోవచ్చు, మోదీ అంటే నచ్చవచ్చు, కానీ సత్యంగా చెప్పాలి. నాకు కూడా రాహుల్ గాంధీ మీద విమర్శించండి, నాకు కూడా మోదీ విమర్శించండి. నాకు కూడా మోదీ చేసిన పనులు కొన్ని మంచి అనిపిస్తాయి, రాహుల్ గాంధీ చేసిన పనులు కొన్ని చెడ్డ అనిపిస్తాయి, కొన్ని మంచి అనిపిస్తాయి. సహజమే, దాన్ని ఏం తప్పట్లేదు. మనం ఎవరి పార్టీ ఉండక్కర్లేదు. నేనేమంటే సత్యంగా చెప్పాలి. రాహుల్ గాంధీ ఏం చెప్పాడు అదే చెప్పాలి, మోదీ ఏం చెప్పాడు అదే చెప్పాలి. తిరుపతి దేవస్థానం ఏం జరిగిందో అది ప్రూవ్ అయిన తర్వాత, ఈ లడ్డూలో ఫలానా ఉంది అని స్పష్టమైనటువంటి నిర్ధారణ జరిగిన తర్వాత, కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, లేకపోతే అది ఆ ఒక్క కన్సైన్మెంట్ లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది, అవన్నీ వచ్చిన తర్వాత బాగా ఇలా చేయటం వల్ల భక్తుల యొక్క మనోభావాలు గాయపడుతున్నాయి. పని చేయకుండా హిందూ వ్యతిరేక ఇట్లా మాట్లాడడం, అది తిరుపతి దేవస్థానం మీద ఈ రకమైన దుష్ప్రచారం అయినా పదే వీడియోలో చేయడం అనేది చట్ట వ్యతిరేకం, ఇల్లీగల్. అక్కడ కూర్చున్నారని ఆయన కామెంట్ చేస్తారు, కరెక్ట్ కాదని చేయకుండా వారికి చెప్పి చేస్తున్నాను. తర్వాత మరొక పాయింట్ అండి, మీరు చాలా ముఖ్యమైన భాగం అండి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.